ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాజమండ్రిలో పవన్ టూర్, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆరా, బోటులో పర్యటించిన డిప్యూటీ సీఎం. తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు 9,968 కోట్ల ప్రత్యేక నిధుల విడుదల. గ్రామాలు, మండలాలు, జిల్లా పరిషత్ల అభివృద్ధికి ప్రాధాన్యత. ఎన్టీఆర్ జిల్లా కోమటిగుంటలో ఆందోళన. ఎంఎస్ఎంఈ శంకుస్థాపనను అడ్డుకున్న రైతులు. తమ భూములు ఇవ్వబోమని తెగేసి చెప్పిన అన్నదాతలు. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు. లీటర్పై ₹2.88 పెంపు. మండిపడుతున్న వాహనదారులు. ఇందిరమ్మ లబ్ధిదారులకు డబుల్ ధమాకా. ఇందిరమ్మ ఇళ్లను ఉపాధి హామీ పథకంతో అనుసంధానం. 90 రోజుల కూలీ చెల్లింపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. నేటి నుంచి తెలంగాణలో పూరిళ్ల సర్వే. పూరిళ్లు లేని రాష్ట్రమే లక్ష్యంగా అడుగులు. అలాంటి వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ఛాన్స్. మహిళా సాధికారతలో మరో కీలక అడుగు. ఇవాళ 8,000 భవనాలకు సీఎం రేవంత్ శంకుస్థాపన. కాసేపట్లో వర్చువల్ గా జరగనున్న కార్యక్రమం. విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్. పలు దిగ్గజ కంపెనీలతో నేడు ఎంఓయూలు. వర్చువల్ గా 38 పార్కులకు సీఎం శంకుస్థాపన. నేటి నుంచి తెలంగాణ బీజేపీ పోరుబాట. రైతు గోసా, బీజేపీ భరోసా పేరిట యాత్ర. ఇవాళ గజ్వేల్లో రైతులతో ముఖాముఖి. నిర్మల్ జిల్లాలో రైతుల ఆందోళన. ధాన్యం కొనడం లేదని ఇక్బాల్పూర్లో నిరసన. వేరే సెంటర్ నుంచి లారీ రావడంతో అడ్డుకున్న స్థానికులు. మేడ్చల్లో అరెస్ట్ అయిన జహీద్ ఖాన్ కేసులో కీలక విషయాలు. పాక్ ఉగ్ర ముఠాలతో ఆన్లైన్ చాటింగ్. ఉగ్రదాడుల కోసం శిక్షణ ఇవ్వాలంటూ మెసేజ్లు. పల్నాడు జిల్లా వేలూరులో అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ గోదాంలో చెలరేగిన మంటలు. 25 లక్షల రూపాయల ఆస్తి నష్టం. విశాఖలో వారాంతంలో బైక్ రేసింగ్లు. స్పీడ్ డ్రైవింగ్, స్టంట్లతో హల్చల్. 10 మందిని అదుపులోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు. హన్మకొండ జిల్లా హసన్పర్తిలో తప్పిన ముప్పు. స్కూల్ పక్కన పంట వ్యర్థాలకు నిప్పు. వెంటనే ఆర్పేయడంతో ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు. తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు. తెలంగాణలో వడదెబ్బతో ఒక్కరోజే 42 మంది మృతి. ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు. విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు. ఒడిషా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి. ఏపీలోని 6 జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్. తమిళనాడులో కాక్రోచ్ పార్టీ ఆందోళన. ఉపాధి కల్పించాలని నిరుద్యోగుల నిరసన. మధిరలో యువత భారీ ర్యాలీ. కశ్మీర్లో ఉగ్రవాదంపై కఠిన చర్యలు. పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు. అనుమానితుల నివాసాల్లో సోదాలు. తిరుమలలో కొనసాగుతోన్న రద్దీ. సర్వదర్శనానికి 18 గంటల సమయం. శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్. బెంగాల్లో డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ ఆపరేషన్. అక్రమ చొరబాటుదారులపై ఉక్కుపాదం. ప్రతి జిల్లాలో హోల్డింగ్ సెంటర్ల ఏర్పాటు. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం. లోయలో పడిన స్కార్పియో వాహనం. 8 మంది దుర్మరణం.